హాయ్ అండి. కొంతమంది డిజైనర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలని అడుగుతున్నారండి. డిజైనర్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా మీకు పేషెన్సీ ఉండాలి. డిజైనర్ అవ్వాలన్న ప్యాషన్ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే టైలరింగ్ గురించి మాకు ఇప్పటివరకు మిషన్ కుట్టడం కూడా రాదండి, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. సో మేము నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎవరైనా మీ బేసిక్ నాలెడ్జ్ లేని దగ్గర నుండి నేర్చుకుంటారండి. టైలరింగ్ కుట్టడం రాకపోయినా నేర్పించడానికి మేము ఉన్నాము, ఏం భయపడొద్దు. బేసిక్ స్టిచ్చింగ్ దగ్గర నుండి ఒక కస్టమర్ వచ్చి ఎలాంటి ప్యాటర్న్ ఇచ్చినా మీరు కుట్టేంత వరకు నేనైతే మీకు ట్రైనింగ్ అనేది ఇస్తానండి. మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు దాని విషయంలో. అండ్ డిజైనింగ్ గురించి అండి, మీకు శారీని బట్టి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలి, ఒక మగ్గం వర్క్ కస్టమర్ ఇస్తే శారీని బట్టి ఎట్లా వర్క్ చేపియాలి, ఒక ప్లెయిన్ శారీ తీసుకొస్తే దానికి ఆపోజిట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఇవ్వాలి. వన్స్ ఒక కస్టమర్ మీ దగ్గరికి ఒక ఆర్డర్ ఇవ్వడానికి వస్తే మీరు ఆర్డర్ తీసుకునే ముందు కలర్ కాంబినేషన్స్తో పాటు ప్యాటర్న్స్తో పాటు కస్టమర్కి డ్రాయింగ్ స్కెచ్ వేసి చూపించే విధంగా నేనైతే మీకు ట్రైనింగ్ ఇస్తానండి. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అది మీకు మెటీరియల్స్ అనేటివి చెప్తా అని చెప్పినా కదా, ఆ రోజు మీకు యూట్యూబ్ ఛానల్ పేజ్ అనేది ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అవుతారు. ఇందులో షార్ట్ టర్మ్ అనేది మీకు ఇందులో చూడగలుగుతారు, 1 minute 2 minutes. అదే యూట్యూబ్లో అయితే ఒక 20 minutes 30 minutes క్లాస్ ఎవ్రీడే అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవుతుండండి, మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.